ఏలూరు జిల్లా బుర్రెగూడెంలో మంత్రి నారాయణ పర్యటించారు. డంపింగ్ యార్డ్ టిట్కో ఇళ్లను పరిశీలించారు. 53,348 టన్నుల చెత్తకు గాను 36,651 టన్నుల చెత్త తొలగించేశామని చెప్పారు. రోజుకి 900 టన్నుల చెత్తను తొలగిస్తున్నట్లుగా తెలియజేశారు. అక్టోబర్ వచ్చేసరికి పూర్తి చెత్తను తొలగిస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. రోజుకి 1177 టన్నులు పూర్తి చేస్తే అక్టోబర్ 2వ లోపల అవుతుంది. అంటే 900 చేస్తున్నారు. మరొక 210 టన్నులు పర్ డే ఎక్స్ట్రాగా చేస్తే అయిపోతుంది. వాళ్ళకి మిషన్ కెపాసిటీ కూడా ఉంది. వాళ్ళతో ఇవాళ డిస్కస్ చేస్తే వర్షాలు రావటం వల్ల యాక్చువల్గా కొద్ది రోజులు కొంత సమయం రోజులో ఇబ్బంది అవుతుంది సార్. అందువల్ల మేము 3 షిఫ్ట్లు చేసి ఖచ్చితంగా ఒక 4-5 రోజుల ముందే 53,348 టన్నులు పూర్తి చేస్తామని చెప్పారు. ఈ విధంగా ఈరోజు మున్సిపల్ శాఖలో గత ప్రభుత్వం ఏదైతే చెత్త పన్ను వేసింది కానీ డంప్ యార్డ్ క్లీన్ చేయాల. డంప్ యార్డ్ 85 లక్షలు యాక్చువల్గా అది గ్రౌండ్ లెవెల్. మళ్ళీ గ్రౌండ్ కింద కూడా అక్కడక్కడ కొన్ని దగ్గర ఉన్నాయి. ఈ 85 లక్షలు గ్రౌండ్ లెవెలే. కొన్ని దగ్గర గ్రౌండ్ నుంచి 2 అడుగులు 3 అడుగుల్లో కూడా డంప్ వేస్తున్నారు. దాన్ని కూడా సర్వే చేస్తున్నారు. అది సుమారుగా ఒక 15 లక్షల నుంచి 20 లక్షలు ఉంటుందని, దాన్ని కూడా ఇటువంటి పరిస్థితుల్లో కూడా నవంబర్ ఎండింగ్ లోపల కంప్లీట్ చేయాలని ఆదేశించాం. ఆ విధంగా అది కూడా. ఇక ఏలూరులోని టిట్కో ఇళ్లను జూన్ చివరి నాటికి పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకున్నామన్నారు మంత్రి నారాయణ. రాష్ట్ర వ్యాప్తంగా 160 ప్రాంతాల్లో టిట్కో నివాసాలున్నాయని, ఇప్పటికే 80 ప్రాంతాల్లో పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. మిగిలిన ప్రాంతాల్లో మరో 10 రోజుల్లో పనులను ప్రారంభిస్తామన్నారు మంత్రి నారాయణ. టిట్కో హౌస్ కూడా విజిట్ చేయబోతున్నాను. టిట్కో హౌసెస్ కూడా రేపు జూన్ ఎండింగ్ లోపల పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం. అందులో కూడా 430, 365 ఏదైతే హౌసెస్ ఉన్నాయో అవి డిసెంబర్ ఎండింగ్ లోపల అయిపోయేటట్టుగా, మిగిలిన వాటిలో 90% మార్చ్ ఎండింగ్, ఆ మిగిలిన 10% మాత్రం జూన్కి అయ్యేటట్టుగా ఈరోజు మున్సిపల్ శాఖ ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది. 163 ప్లేసుల్లో టిట్కో హౌస్ ఉంటే నిన్నటికి 80 ప్లేసుల్లో టిట్కో హౌస్ స్టార్ట్ చేశారు. 80 ప్లేసుల్లో. మిగతా వాటిలో కూడా రాబోయే 10 రోజుల్లో వాళ్ళు స్టార్ట్ చేస్తామన్నారు. ఇప్పుడే నేను ఈ యొక్క ఏలూరుకు సంబంధించి టిట్కో హౌస్ ఆ ఏజెన్సీతో షాపుంజీ వాళ్ళు ఏజెన్సీతో మాట్లాడాను. సార్ ఆల్రెడీ అపాయింట్ చేసాము ఎంప్లాయీస్ని. వాళ్ళు ఒక వారంలో వచ్చి యాక్చువల్ వర్క్ స్టార్ట్ చేస్తారన్నారు. ఒక వారం 10 రోజులు ఇక్కడ కూడా వర్క్ స్టార్ట్ చేసి దీన్ని కూడా వీలైనంత వరకు 430, 360 ఉంటే అది డిసెంబర్ 31 లోపల, మిగిలిన వాటిని యాక్చువల్గా జూన్ లోపల కంప్లీట్ చేయడం జరుగుతుంది.